వెల్కమ్ టు ద డైలీ లైఫ్. నేను మీ సిద్ధు. మన దగ్గరలోని ఏదో చంద్రముఖి లకలక అనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారంట. మనం దాన్ని అయితే చూడడానికైతే ఒకసారి వెళ్దాం. అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో ఏటేటి ఉన్నాయో చూసి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. లెట్స్ గో. సో ఫైనల్లీ వచ్చాం చంద్రముఖి లకలక. లెట్స్ గో. సో ఫైనల్ గా వచ్చేసాం లోనకైతే. ఇక్కడ ప్రియా కదా, చిన్న పిల్ల దెయ్యం. టచ్ చేయకూడదా? పైకి వస్తుందా టచ్ చేస్తే? సెన్సర్ ప్రాబ్లం ఉంది. ఇంకన్నా ఇంకెప్పుడు పెడతారు. ఇక్కడికి వస్తే కప్ప అయితే ఉంది, పెద్ద కప్ప. ఇదేంటి ఇది? ఇందా అరే ఇది ప్రియా అని కాల. ప్రియా ఇక్కడ నార్మల్ ఐటమ్స్ ఉన్నాయి. భయంగా వచ్చి సడన్ గా వెయిట్ లేవు, ఇలా బుర్ర ఊపుతాడు, ఆ కప్ప ఇలా వస్తుంది. ఇంకా దెయ్యం బొమ్మ లోన్ ఉన్నాయి. ఇలా ఇక్కడ ఒక ఏదో తల కడుపులోకి వెళ్ళిపోయింది. ఏట్ లేదు ఇక్కడ, ఇంకా లోన్ ఉందంట. చైనా బ్యాచ్ అంట. ఇది బాగుంది. ఇది ఇక్కడైతే ఇంకో కెమెరా మ్యాన్ అయిపోయింది, కొత్త కెమెరా. ఇది యానమిల్లాలోని దెయ్యం ఉంటది కదా, తల వస్తుంది. అలా అయితే ఉంది. రావడం, తరలించడం, వెళ్ళిపోవు. మర్రావా రా. వచ్చింది రోజు. బాబు భయపడి వస్తున్నాడు. వచ్చాను, ఏం చేస్తావు? వచ్చా. అరే ఆడి పేరేట్రా? ఆడి పేరేంటి? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న చెప్పరా? మాయాజాలమా? దీని పేరేంటి? గోష్ దెయ్యమే. హిందీలోనే అచ్చయ్యమ్మా. చూడు రాత్రికి వస్తాను మరి. నితీష్ అండి పేరు. నితీష్ అండి పేరు. వాడు పేరు అడగలేదు ఇప్పుడు వరకు. ఇక్కడ ముసలి దాకా ఉన్నాడు. ఏం చూస్తున్నారు మీరు? చెప్పండి. మాట్లాడుతున్నారు. ఏదన్నారు? ఏంటి ఇలా అంటే సరే. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇదంతా ఒక పాట నాకు ఒకటి అనిపిస్తుంది. ఇక్కడ మారిస్తారు. చెప్పండి. వెళ్ళిపోతుందా? ఇక్కడ ఇక్కడ అరే సడన్ గా వచ్చారు చిన్న పిశాచీలు. ఇది ఇంకేం లేవు, చిన్న పిశాచీలు. ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఈడేవాడు ఇది. ఇక్కడ కింద పాట అయితే లేదు. ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి, కానీ షాప్స్ ప్రెసెంట్ అయితే మనము అటు సైడ్ జైంట్ బిల్ ఇంకా లాన్ ఏమేమి ఉన్నాయో నాకు ఇంకా తెలియదు క్లారిటీగా. అయితే లాన్ చూసుకొని అయితే ఫస్ట్ ఇటు వద్దాం. ఇటు లాస్ట్ లో ఎండింగ్ లోని మనము వెళ్ళిపోయే ముందు ఇక్కడ వచ్చి షాప్స్ ఇవన్నీ అన్ని చూద్దాం. సో లోపలికి అయితే వచ్చాం. లాన్ ఇంకేమేమి ఉన్నాయో ఒకటి చూద్దాం. అంటే రారా నువ్వు ఆకటే ఉండరా. సో ఇంకా ఏం లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే మనం జైంట్ వీల్ ఎక్కేద్దాం. జైంట్ వీల్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ 1 by 1 చూద్దాం. ఎక్కుదాం అంటే ఎక్కుదాం, లేదంటే లేదు, స్కిప్. ఫస్ట్ అయితే జైంట్ వీల్ ఎక్కేద్దాం. అది ఇంకా ఆఫ్ సైడ్ ఉన్నారు కదా పైన. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ అటు సైడ్ నుంచి వద్దాం. జైంట్ వీల్ ఉంది. జైంట్ వీల్ నుంచి నెక్స్ట్ బ్రేక్ డాన్సర్ కదా ఇది. ఇది టోరా అంట. నాకు తెలీదు. 7 rounds. ఫస్ట్ వెళ్దాం. ఆపుతారా? నువ్వు రారా. తమ్ముడు మెయిన్ ఇంపార్టెంట్ నాకు. అందరం ఎక్కుతాం కదా ఒక డెక్కలోనే ముగ్గురు 6 ఒక
ఒక దశ అయితే తీసుకున్నాం, వెళ్ళిపోతాం దారా టికెట్ తీసుకున్నామా, ఇంకా టికెట్స్ తీసుకున్నాం, పైకి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళేసి తిరిగేసి ఆ నెక్స్ట్ మనం కిందకి వచ్చి మన రియాక్షన్ అయితే చూద్దాం ఎలా ఉంటది. ఇప్పుడైతే నార్మల్ ఫ్రీగా ఉన్నా, తర్వాత వచ్చి మళ్ళీ చెప్తా ఎలా ఉందో. పద మన వాళ్ళు కూడా ఇంకెక్కడ ఉన్నారు, వెళ్ళలేదు. ఎక్కడెట్ తగిలే స్టేట్ అని భయం వేసేస్తుంది నాకు. ఇద్దరేసా ఈ పిల్లని మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చులే. సరే వారం కూడా అది నువ్వు వేరే దాంట్లో వెళ్ళిపోయా, నేను ఒక్కనే వరదా వీళ్ళకి ఒక రౌండ్ వేసి మనకి మనం వెళ్తారు. ఎక్కడే ఉన్నారు వీళ్ళు, మందే గల ఎక్కడ పట్టుకో నువ్వు నన్ను పట్టుకో. స్టార్ట్ అయితే అయ్యింది. ఎలా ఉందిరా అనిపించట్లే? ఫోన్ పట్టుకో, ఫోన్ పట్టుకోండి మనకు. ఇప్పుడు దిగినప్పుడు అయితే బాగుంటది. అరే పైన ఉంచాడరా, నేను దూకిరా తోసిలా లేకపోతే నీకు ఏ మన ఫస్ట్ మాకేటో కాదు కానీ కెమెరామెన్ అయితే చాలా భయం వేస్తుంది. అరే నువ్వు డాన్స్ వేస్తావు ఇక్కడ? అమ్మో ఏరా మనం అంత వెయిట్ లేము ఊపడానికైనా. ఎవరు ఎక్కడి నుంచి అటు దూకుతావు, అటు వెళ్తావా కొన్ని అక్కడ అడిగేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. తిప్పుతున్నాడు భయమా? ఫస్ట్ రౌండ్ అయితే అప్పు వచ్చేసా ఏమరా నాకు తెలీదు. దిగుతున్నా నాకైతే ఏమనిపించలేదు. ఫస్ట్ రౌండ్ అయితే ఏమనిపించలేదు. నీకేమైనా అనిపిస్తుందిరా? బుర్ర అటిట్యూడ్ మరి అటిట్యూడ్ ఇప్పుడు అనిపిస్తుంది. ఆడుంటాడరా బాగా, ఇప్పుడు నాకు అనిపిస్తుంది. నీకేట అనిపించట్లేదురా? కట్టి పట్టిందండి నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఎక్కడ పక్కన ఉన్నాను కదా, ఏట అయిపోతురా? అయిపోతుందా? అమ్మో మళ్ళీ ఎక్కుతావా? ఎక్కుతావా మళ్ళీ? భయం వేస్తుంది కానీ జై శ్రీరామ్ అంట. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. వర్క్ వరమా వర్క్ ఇక్కడ భయం నాకు ఏం అనిపించట్లేదు. ఇంకా కెమెరామెన్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నవ్వు అసలు ఆగట్లేదు. అందులోని ఏరా ఉన్నావా పోయావా? ఓయమ్మా చానా రే చిన్న సెకండ్ లేవురా నీలో నా బట్ట. పైకి చూడు, కెమెరా చూడు ఎట్లేదు. అది అరే ఇలా 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 ఉనికిపోతాడు. ఫైనల్ డెసిషన్ ఏంటి వచ్చామంటే నెక్స్ట్ బ్రేక్ డౌన్స్ అయితే ఎక్కుదామని వచ్చాం. సో దీనికైతే ఎక్కేద్దాం. ఎంత మ్యాక్స్ నాకు తెలిసి సేమ్ రేట్ ఇందాక మీద ఉంటది కదా, నాకు తెలిసి కొనుక్కొని ఏదో ఎక్కేద్దాం. 100 రూపాయలు అంటే 60 రూపాయలు బేరం ఆడని అంటుండు. ఆడు 100 గానీ చెప్తే 60 రూపాయలు నువ్వే బేరం ఆడాలి. ఆడదా లేదా? ఆడదు సరే అడుగు. అంటే ఎంత అండి? 100 రూపాయలు అట్రా.
ఏడా అన్నావు అయితే తీస్తాం 6. మైక్ అయితే చేతిలో పెట్టేసి పాకెట్ లో పెట్టేస్తా, పడిపోయింది అనుకో మళ్ళీ మనం పనలేం. స్పాన్సర్ చేస్తానంటే నా ఈమెయిల్ అడ్రస్ చెప్తాను, .. దానికైతే కొరియర్ చేసి ఉంది. ఏట్రా ఇన్ని ఉన్నాయి, అలాగెళ్ళి నాగుపోం లాగా బాబోయ్. స్టార్ట్ చేసేవాడిలాగే లేదు కానీ కూర్చున్నాం, ఏముంది. అబ్బా బా ఇప్పుడు కెమెరాకి నువ్వు ఏ స్కూల్ ఏంటని చెప్పండి. ఐఎమ్ నేమ్ ఇస్ బిట్టు. సూపర్ రా. ఏ క్లాస్ అయితే? ఏ స్కూల్? సాంకేత. అదే అక్కడ పార్వతీపురం. నైస్ నైస్. మన వాళ్ళు అక్కడ ఉన్నారు, అప్పుడే ఆన్ చేసేవాడు లాగా లేదు. నీకు భయం అయితే బ్రో తట్టు కూర్చో రా. ఈ పర్లేదు, బ్రో కూడా కంపెనీ ఉంటది. మొత్తానికి అయితే స్టార్ట్ అయ్యింది. సో రెడీగా ఉన్నాం. అదిరా ఫస్ట్ అటాక్ ఇది. కాకపోతే ఒక సైడ్ కి అయితే విసురుకుంది. సో అరే కెమెరా మ్యాన్ ఏదైనా ఎలా ఉంది కానీ ఇది బాగుంది. కెమెరా మ్యాన్ నేను తీయడానికి వస్తా, ట్రై చేస్తా. అదే నా అక్కడ ఉన్నది చూసారా, నటిస్తున్నాడు. ఇందాక జైంట్ వీల్ అంత మజా అయితే ఇది ఇవ్వట్లేదు, కానీ వన్ టైం ఏదైనా వన్ టైం, కానీ జైంట్ వీల్ 2 times. ఇప్పుడు అంతవరకు ఏడు ఉండదు నాకు తెలిసి, కిందకి దిగిన తర్వాత తెలుస్తుందేమో. అదే గాని తినిసి వచ్చి దీంట్లో కూర్చుంటున్నా వరుస 1 by 1 అయితే వస్తాయి టికెట్లు పటక్ 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 అని సరిపోయింది. ఇంకా ఎవరో మేము వచ్చే ముందు తినిసి వద్దాం అని అన్నారు, తినిసి వస్తే ఇక్కడే. జైంట్ వీల్ బాగుందా ఇది బాగుందా? జైంట్ వీలే బాగుంది. జైంట్ వీలే బాగుంది. ఎలా చూస్తున్నాడు కొట్టడు, వాంతికెత్తున్నాడు. అన్ని జైంట్ వీల్ ఎక్కాం. నెక్స్ట్ ఏట్రా బ్రేక్ డాన్స్ రా. బ్రేక్ డాన్స్ ఎక్కాం, ఇష్టానికి 2 ఎక్కాం. ఇంకా ఉన్నాయి కానీ అవన్నీ అల్లటప్ప చిన్నపిల్లలు, మనకు సెట్. ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేస్తే చాలా గేమ్స్ ఉన్నాయి కదా బ్రో. ఇవి ప్లాస్టిక్ పెసలు అవునరా. ఇవే మన బుల్లెట్స్. ఇవి తెలుగులో పెసలు అంటారు, ఇంగ్లీష్ లో మనకు తెలీదు. దానికి అల్యూమినియం కోటింగ్ వేసి ఇవే వాడేస్తున్నారు బుల్లెట్లు. అవే డబ్బా 8 బుల్లెట్లు 4 ఏంటి 8లో 4 కొడతా. ఇంకొక 8 ఇస్తావా? సరే తెలుసు బ్రో, తెలుసు కదా అంత మరి. అదా అరే అప్పుడప్పుడు జరుగుతాయి బ్రో అన్ని. మళ్ళీ ఇప్పుడు ఆయిల్ ఆరు 4 కొడతాను. 4 కొట్టరా? నీకు కొడతాను. ఇవి కరెక్ట్ లేవురా, గన్నులో మిస్టేక్ ఉంది, నాలోనే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరది ఒరే తాగట్లేదు. ఒరే బుల్లెట్లు గట్టి లేవురా, అందుకే 4 నేను కొడతాను. 3 అయ్యారా.
ఇప్పుడు దగ్గర నుంచి కొడదాంరా, అది దూరం వల్ల గల. పేలిందిరా, పేలింది. ఇందులో పెట్టు. ఈ గన్న బాగుంది, ఆ గన్న బాగాలే. ఆరయ్యా ఇది లూజ్ కొందరా. సరేరా, 2 బుల్లెట్లు ఉన్నారా? రెండిట్లో ఒకటి దగ్గరికి రా నువ్వు. దగ్గరికి వెళ్ళిపోరు, అక్కడికి వెళ్ళిపోరు. కొట్టి అటకలకు రారా మరి అన్నీ అందరూ కంటెంట్. 7 బుల్లెట్లలోనే ఒకటి పేలింది. కొడతాను వద్దులే. అన్ని జోక్ గా అంటే మనీ సీరియస్ గా తీసుకోండి. మీరు ఎలా రా అవును పన్న తీసుకుని పన్నగా తీసుకోండి అంతే. కొడతాను చూడండి ఇప్పుడు. రాళ్ళరా పేలింది. ఏమైనా కావాలంటే వచ్చేయండి, తెలుసు కదా అడ్రస్. పురుగు ఉందిరా. ఇవన్నీ లేడీస్ కి సంబంధించినవి. వస్తే లేడీస్ తోటి మాత్రం అసలు రాకండి. ఎక్కడే ఒక అరగంట ఉండిపోద్ది. ఇలాంటి అబ్బాయి తోటి వస్తే చూసుకొని నాతోటి అలా వెళ్ళిపోతారు. అదే అమ్మాయి అనుకో అలా ఉండిపోతాం. చిన్నపిల్లలతో ఇక్కడ రాకూడదు. మెయిల్ పీక్ కంటెంట్. కానీ ఇవి చిన్న చోట ఇక్కడ ఇవన్నీ తిరిగిన దాంట్లో ఇదే లాస్ట్ షాపు. నేను ఇదైతే ఇక్కడ కూడా ఆడవాళ్ళకు ఉన్నవే సంబంధించినవే వస్తువులు. ఇంకా ఇది చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే చంద్రముఖి లగలకైతే వచ్చాం. నాకు ఆ చంద్రముఖి కనిపించలేదు, లగలక కనిపించలేదు. ఇక్కడికి వచ్చాం కానీ ఎంజాయ్ చేసాం. నాకు అంత వర్త్ అనిపించలేదు. ఎవరైనా రావాలనుకుంటే రావండి, మన దగ్గరలో ఉన్నోళ్ళు. ఇక్కడికి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చుంటే అందరికీ థ్యాంక్స్.